కోహ్లీ, రోహిత్ ఇద్దరూ సూపర్ స్టార్సే. టీమిండియాకు 15 ఏళ్లుగా సేవలందిస్తున్న మొనగాళ్లే. 3 ఫార్మాట్లలోనూ ఇద్దరూ ప్రధాన ఆయుధాలుగా నిలిచిన వాళ్లే. అయితే కొంతకాలంగా ఇద్దరూ టఫ్ టైంను ఫేస్ చేస్తున్నారు. న్యూజిలాండ్తో సిరీస్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అంచనాలు అందుకోలేకపోయారు. పరుగుల రేసులో దారుణంగా వెనుకపడిపారు. అసలు ఆడుతుంది కోహ్లీ, రోహితేనా అన్నట్టుగా ఆట తీరు సాగింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత సీనియర్లిద్దరూ టెస్టులకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ రిటైర్మెంట్ ప్రకటన అయితే చేయలేదు. ఇంకా ఆట మిగిలే ఉందని సంకేతాలు పంపారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఇద్దరికీ కీలకమే. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరిపై అందరి ఫోకస్ పడబోతోంది. కెరియర్ను పొడిగించుకోవాలంటే రోకో రాణించాల్సిందే. సెలెక్టర్లు కూడా ఇద్దరికీ క్లియర్గా సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఓ రకంగా కోహ్లీ, రోహిత్కు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నారని కూడా టాక్ నడుస్తోంది. అయితే వన్డేల్లో ఇద్దరికీ మంచి రికార్డే ఉంది. వన్డే వరల్డ్ కప్లో మెరుగ్గా రాణించారు. ఆ తర్వాత శ్రీలంక టూర్లో రోహిత్ మెరిశాడు. టీం మేనేజ్మెంట్కు కోహ్లీ, రోహిత్పై ఇప్పటికీ నమ్మకం ఉంది. సీనియర్ల సేవలు భారత జట్టుకు అవసరమని భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్ అయితే మాత్రం ఇద్దరి కెరియర్ ముగిసినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఎలా రాణిస్తారనేది కూడా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2013 తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు తగినట్టే టీం ఎంపిక ఉండాలనుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకుంటోంది. త్వరలోనే టీం ఎంపిక జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించడానికి జనవరి 12 చివరి తేదీ. దీంతో సండేలోగా జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్పై బరిలో దిగిన జట్టే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడే అవకాశం ఉంది. జట్టులో ఎవరుంటారో, ఎవరిని తీసేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జట్టులో రోహిత్, కోహ్లీ, జైస్వాల్, శుభ్మన్ గిల్ ఉంటారు. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. పంత్ వర్సెస్ రాహుల్గా సీన్ కనిపిస్తోంది. కానీ పంత్కి సెలెక్టర్లు జైకొట్టే అవకాశాలున్నాయి. పేస్ ఆల్రౌండర్లుగా పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బూమ్రాకు రెస్ట్ ఇస్తే షమి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ బరిలో దిగుతారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జడేజాకు ఛాన్స్ కష్టమేనంటున్నారు. స్పిన్ కోటాలో అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్గా 15 మందిలో ఎవరుంటారనే ఉత్కంఠ అభిమానుల్లో రోజురోజుకి పెరుగుతోంది.